అధ్యక్షురాలు మహేశ్వరి గారు, అలాగే అనంతన్న గారు, జిల్లా యువమోర్చా అధ్యక్షులు యాదీష్ గారు, మండల యువమోర్చా అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాము. అలాగే జిల్లా ఉపాధ్యక్షురాలు అనురాధ గారు, ఆదిలక్ష్మి గారు, అనిత గారు, ఆదిలక్ష్మి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అధికార ప్రతినిధి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చంద్రన్న గారు. ఇప్పుడు ఈ యొక్క ప్రజా సంగ్రామ యాత్రను ఉద్దేశించి తదుపరి కార్యక్రమాన్ని మన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుల వారు నరసింహారెడ్డి గారిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. భారత్ మాతా కీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పండిత్ సంజయ్ అన్న నాయకత్వం, పండిత్ సంజయ్ అన్న నాయకత్వం. భారత్ మాతా కీ. ఏదైతే రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఉప్పడి పాలమూరు జిల్లాలో అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని రంగారెడ్డి జిల్లాలో అడుగుపెట్టి ఈ రోజు మన మహేశ్వరం గడ్డపై అడుగుపెట్టినటువంటి రాష్ట్ర రథ సారథి, పేద ప్రజల ఆశాజ్యోతి, తెలంగాణ ముద్దు బిడ్డ, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ అన్న గారికి మహేశ్వరం మండల శాఖ తరఫున, రంగారెడ్డి జిల్లా శాఖ తరఫున ఉదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు గౌరవనీయులు బాబాయ్ గౌడ్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి సంగ్రామ యాత్ర రథసారథి బండి సంజయ్ కుమార్ అన్న గారికి మహేశ్వరం మండలం కమిటీ ద్వారా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న రాష్ట్ర నాయకులు, మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న కార్యకర్త సోదరులారా, మహేశ్వరం ప్రజలారా, ఈ రోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో, అన్న నాయకత్వంలో పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది. ఈ పాదయాత్ర ఉద్దేశం మరి ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలని, ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమంలో ఏవైతే వాగ్దానాలు చేయడం జరిగిందో ఆ వాగ్దానాలను విస్మరించినందుకు ప్రజలను చైతన్యం చేసి రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్న బండి సంజయ్ అన్న గారికి మహేశ్వరం తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, సోదరులారా, మనందరికీ తెలుసు ఈ ప్రాంతం నుండి ఒక వలసపక్షిని ఇక్కడ రావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఒక పార్టీ జెండాపై గెలిచిన కాంగ్రెస్ పార్టీ జెండాపై గెలిచిన సబితా ఇందారెడ్డి గారు ఈ ప్రాంత అభివృద్ధి గురించి, ఈ ప్రాంత డెవలప్మెంట్ గురించి నేను పార్టీ మారుతున్నా అని చెప్పి ఈనాడు టీఆర్ఎస్ పార్టీలో మారడం జరిగింది. ఇలా ఎంత చిక్కుసేటు అని అంటే ఇప్పుడు అన్న పాదయాత్ర ఉండి వస్తా ఉన్నాం. ఆమె సవితారెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని చెప్పి గోడల మీద రాస్తా ఉంది. అమ్మా సవితారెడ్డి, ఇప్పుడే తెలిసింది నీ నాయకత్వం పైన ఇక్కడ ప్రజలు పూర్తిగా విస్మరించిందని చెప్పి మీ నాయకత్వంతోనే మీరే రాపించుకుంటా ఉన్నారు. సవితారెడ్డి ఈ ప్రాంతంలో ఉన్నదో లేదో అనే విషయంలో నీవు ఈనాడు కొట్టుమిట్లాడుతా ఉన్నావు. ఖబర్దార్, ఈ ప్రాంత అభివృద్ధి గురించి నువ్వు పనిచేస్తా ఉన్నావు. ఈ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలే. ఈ ప్రాంత అభివృద్ధికి ఏమాత్రం పనిచేయని నీవు ఒక మాటలు రాని ఒక చెక్క బొమ్మగా మిగిలినావు కానీ ఈ ప్రాంత అభివృద్ధికి ఏమాత్రం ప్రయత్నం చేయలేమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. కర్ణాటక కోలార్ ఎంపీ, ఈ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఇన్ఛార్జ్ మునిస్వామి గారిని, అదేవిధంగా రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొప్పు భాష గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒక్కసారి స్వాగతం సుస్వాగతం చప్పట్లతో స్వాగతం చెప్పండి మునిస్వామి గారికి. డైనామిక్ లీడర్, రాష్ట్ర ఎస్సీ మోర్చా ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు మునిస్వామన్న గారిని గౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. పెద్దలు పాపన చెప్పినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.
భారత్ మాతాకి భారత్ మాతాకి సభాధ్యక్షులు సోర్షరెడ్డి అన్న గారికి, మన అన్న రథసారథి బండి సంజయ్ అన్న 30 రోజులు ఎండలో ఎర్ర టెండలో 45 డిగ్రీల ఈ ఎండ ఉష్ణోగ్రతలో అన్న నడుస్తూ నడుస్తూ వస్తుంటే అన్నకు పాదాభివందనాలన్నా నీకు మా మహేశం తరఫున, అదేవిధంగా మునిస్వామి గారికి, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా రథసారథి బొక్క నరసింహారెడ్డి అన్న గారికి, అదేవిధంగా మన పాపన్న గారికి, జంగన్న గారికి, ఇక్కడ ఉన్న వేదిక పైన ఉన్న అందరికీ సర్పంచులకు, ఎంపీడీసీలకు పేరు పేరున నమస్కరిస్తూ, అన్న ఇక్కడ గెలిచింది సబితా ఇంద్రారెడ్డి గారు. ఈమె ఒకప్పుడు హోమ్ మినిస్టర్ ఉండి తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే ఇక్కడ ఉన్న విద్యార్థులంతా ఈ విద్యార్థులు కానీ ఇక్కడ ఉన్న తండాల నుంచి పోయి అమ్మా ఒక్కసారి జై తెలంగాణ అను, తెలంగాణకు భరోసా ఇయ్యి, నువ్వు భరోసా ఇస్తే ఈ ప్రాణాలు పోవని చెబుతుంటే ఆ రోజు హోమ్ మినిస్టర్ గా ఉండి మన ప్రాణాలు తీసిన ఈ సబితమ్మ కాదా అని వేదిక పైన అడుగుతున్నాండి. ఒకసారి సబితా ఇంద్రారెడ్డి గారు, మీరు ఇక్కడ సిరిపురం యాదయ్య గారు చనిపోయాడంటే ఈ మండల వాసి మీరు ఏం ముఖం పెట్టుకొని ఈ మహేశం గడ్డ మీద తిరుగుతారో ఒక్కసారి చెప్పాలి. ఈ రోజు ఈ మహేశం గడ్డ మీద మన బండి సంజయ్ అన్న అడుగు పెడుతుందంటే ఆమె పెద్ద పెద్ద అక్షరాలతోటి, ఇంత పెద్ద అక్షరాలతోటి వాల్ రైటింగ్ రాసుకుంటుంది. సబితమ్మ అడ్డానంట, ఇది మహేశం అంటాడ. ఎవనయ్యడ్డబ్బా? భారతీయ జనతా పార్టీ ఇక్కడున్నది, ఇక్కడొచ్చేది కాషాయం యాది పెట్టుకో. ఈ గడ్డ మీద ఎగిరేది కాషాయం జెండా, ఒక్కసారి యాది పెట్టుకోవాల్సిందిగా ఈ టీఆర్ఎస్ పార్టీకి చెబుతున్నాము, ఈ సబితా ఇంద్రారెడ్డికి చెప్తున్నాము. ఈ గడి కోట మీద జెండా ఎగిరే వరకు ఇక్కడ మీకు నేను అండగా ఉంటా, మీకు ఎల్లవేళ మీకు సహకరిస్తా. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎగరాలని మా యువతకు ఇక్కడ 30-40 ఏళ్ల సంది పార్టీకి సేవ చేసిన చాలా మంది ఇక్కడ మనకు ఒక్కసారి ఎమ్మెల్యే కావాలి, ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ పోతే మనకు కుర్చేయాలి, మనకు మర్యాద ఇవ్వాలని అందరికీ అవకాశం ఇచ్చే రోజులు వస్తాయని, అదేవిధంగా అన్న ఇంకా మాట్లాడేది చాలా ఉంది, అన్న ఇక్కడ మీటింగ్ పెట్టద్దు అన్నాడు కాబట్టి మనం అందరం మన కోరిక మేరకు అన్న స్టేజ్ ఎక్కాడు కాబట్టి, అదేవిధంగా నాకు ఇచ్చిన అవకాశానికి మండల శాఖ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కరిస్తూ సెలవు తీసుకున్నా. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. థ్యాంక్ యూ. శ్రీరాములన్నకు ధన్యవాదాలు. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు రంగారెడ్డి జిల్లా రథసారథి బొక్క నరసింహారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈ మహేశ్వరం గడ్డ ఒక విశిష్టమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతం, మహనీయులు అడుగుపెట్టినటువంటి ఈ మహేశ్వరం గడ్డ మీద ఛత్రపతి శివాజీ ఈ ప్రాంతం మీద గతంలో అడుగుపెట్టిండు. ఈ రోజు అభినవ ఛత్రపతి శివాజీ మన బండి సంజయ్ అన్న ఈ ప్రాంతంలో అడుగుపెట్టిండంటే తప్పకుండా ఇది ఒక చరిత్రలో నిలిచిపోయేటటువంటి రోజు. ఈ ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడతలో 438 రోజులు పాదయాత్ర చేసి ఎండనక వాననక ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ప్రజల బాగోగుల కోసం నిరంతరం పాటుపడుతూ ఈరోజు మళ్ళీ రెండో విడత పాదయాత్ర, మొన్న జోగులాంబలో ప్రారంభించినటువంటి పాదయాత్ర రేపు ముగింపు దిశగా ఈరోజు మహేశ్వరం గడ్డ మీదకి రావడం జరిగింది. ఈ మహేశ్వరం గడ్డ మీద ఈరోజు వస్తా ఉంటే ప్రజలు బ్రహ్మవ్రతం పడతా ఉన్నారు, ప్రజలు నీరాజనం పడతా ఉన్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతుందో ప్రజలు చెప్తా ఉన్నారు. మా రాష్ట్ర అధ్యక్షునికి ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రేవాలి, ఈ రాష్ట్ర ప్రజల కన్నీళ్లు దుడవాలి, ఈ రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించాలని చెప్పి మా బండి సంజయ్ అన్న గారిని ఆశీర్వదిస్తా ఉన్నారు. ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎక్కడ పోయినా ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటా ఉన్నారు. ఈరోజు ఈ ప్రాంతంలో కూడా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు, నేను గతంలో కాంగ్రెస్ గెలిచి టీఆర్ఎస్ లోకి వెళ్ళింది, మంత్రి పదవి పొందింది. ఎందుకు వెళ్ళినామంటే అభివృద్ధి కోసమే వెళ్ళినా అని చెప్పింది. ఈ ప్రాంతంలో ఏం అభివృద్ధి చేసిందో ఒక్కసారి చెప్పాలని చెప్తా ఉన్నా. ఈ ప్రాంతానికి ఎన్ని నిధులు తెచ్చిందో ఒక్కసారి చెప్పాలని చెప్తున్నా. ఈ ప్రాంతంలో రోడ్లు అభివృద్ధి చేసింది కేంద్రం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. ఏదైతే తిమ్మాపూర్ నుంచి ఈ మహేశ్వరం గేట్ వరకు ఉన్నటువంటి రోడ్ను శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం.
అదేవిధంగా రావిరాల్ తిమ్మాపూర్ రోడ్డు కూడా కేంద్ర ప్రభుత్వం, శ్రీశైలం హైవేను అభివృద్ధి చేసింది కేంద్ర ప్రభుత్వం, పక్కన పోతే పులిమామ నుంచి చిప్పలపల్లి వరకు ఉన్నటువంటి రోడ్లు అభివృద్ధి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ విధంగా చెప్పుకుంటా పోతే కేంద్రం నుంచి నిధులు వచ్చాయి తప్ప ఈ మంత్రి చేసింది ఏం లేదు. ఈరోజు ఒకటే మనం అందరం కూడా ఈ మహేశ్వరం గడ్డ ఇవాళ కొత్త కాదు, బీజేపీ గడ్డ. గతంలో 98 నుంచి ఈ ప్రాంతంలో ప్రజలు బీజేపీకి లీడ్ ఇస్తా ఉన్నారు, బీజేపీని బలపరుస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా మనం అధికారంలోకి రాలేదు. ఈసారి మనమందరం కూడా కష్టపడి అధికారంలోకి వచ్చే విధంగా ప్రయత్నం చేద్దాం. మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఈ మహేశ్వరం గడ్డ మీద బీజేపీ జెండా ఎగిరేయడమే లక్ష్యంగా అందరం పనిచేద్దామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మహేశ్వరం మండల శాఖకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. బలో భారత్ పతాకి నరసింహారెడ్డి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఎస్సీ మోర్చాలు పటిష్టం చేయడం కోసం పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు కర్ణాటక పార్లమెంట్ సభ్యులు మునిస్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై బోలో భారత్ మాతాకే. భోజనానికి పోతాం ఇప్పుడు, జోరుగా కుయ్యాల. ఎవరో ఇక్కడ మినిస్టర్ ఉన్నారు కదా, వాళ్ళ ఇంటి దగ్గర పోయి రివర్స్ ఇక్కడికి రావాల. జై బోలో భారత్ మాతాకే, నరేంద్ర మోదీ जी के, బండి సంజయ్ के, అమిత్ షా जी के, భారతీయ జనతా పార్టీ के. బంధులారా, బండి సంజయ్ అన్న 30 రోజులు ఇంకా ప్రజా సంగ్రామ యాత్ర చేసుకుంటా ఈ పొద్దు ఈ మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి వచ్చినారు. వస్తా ఉంటే జనాలంతా వాళ్ళని ఎట్లా స్వాగతిస్తా ఉంటారంటే, ఎప్పుడు ఎన్నికలు వస్తుంది, కేసీఆర్ ని ఇంటికి పంపించాలా, భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ని సీఎం చేయాలా, బండి సంజయ్ అన్న నేతృత్వంగా ఏమి ఈ పాదయాత్ర నడుస్తా ఉంది. జనాలకు అందరికీ తెలుసు, మీకు తెలుసు. ఈ కేసీఆర్ కేటీఆర్ వీళ్ళంతా ఎట్లా దళిత బంధు నిడిచి ఏమి అనౌన్స్ చేసిరే ఎవరికి డబ్బులు పోలేదు. వచ్చిందా మీకు ఎవరికైనా? ఈ పొద్దు నిరుద్యోగ భత్యా నిడిచి అనౌన్స్ చేసిండాడు, ఎవరికి పని చేయడు ఆయన. ఎలాంటే ఆయన ఏమి దళితులకు మోసం చేసిండాడు, అంబేద్కర్ కి మోసం చేసిండారు, ఈ తెలంగాణ ప్రజలకి మోసం చేసినారు అనేసి అందరికీ తెలుసును. జనాలంతా తీర్మానించినారు, నీకే అన్నా కేసీఆర్ అన్నా ఇంటికి పో, నీకు ఏజ్ అయింది, ఫార్మ్ హౌస్ లో పర్మనెంట్ గా కుక్కు అని చెప్పిండారు. దానికి రెడీ అయ్యేదానికి మేమంతా ఉండాము. జనాలకి ఇంకా మేము ఎలా వీనేమి ఈ తెలంగాణలో డెవలప్మెంట్ చేయలేదు. ఈ కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ చేసిండేది మంత్రి కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ది ఫండ్ అంతా వచ్చిండేది, ఈ రోడ్లు అదంతా చేసిండేది. ఆయనేమి కాళేశ్వర వాటర్ ప్రాజెక్ట్ లో 1 లక్ష కోటి కొట్టుకొని ఇంట్లో పెట్టుకొని ఉన్నాడు దొంగ. ఆయన ఈ తెలంగాణకి మోసం చేసిండారు. అఖండ ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ లో ఇప్పుడు ఏం డెవలప్ అయ్యిండేది, ఐడీపీటీ అదంతా చేసిండేది బీజేపీ గవర్నమెంట్, వీన్ గవర్నమెంట్ కాదు. ఇప్పుడు నరేంద్ర మోదీజీ వాళ్ళు చేస్తా ఉండే మంచి పని ఈ దేశంలో మంచిది కావాలా, ఇడీ ప్రపంచంలో మా భారతానికి మంచి పేరుంది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంకి రావాలా, బండి సంజయ్ అన్న చెయ్యి బలం పడాలా. రేపు వచ్చే మా అమిత్ షా ఈ భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అని మేము అప్పుడు పిలుస్తా ఉండే, ఇప్పుడు మా అమిత్ షా అన్న వస్తా ఉంటారు. రేపు కేసీఆర్ మీ ఫ్యామిలీని డెవలప్మెంట్ చేసుకొని పోతా ఉంటారు.
ఈ తెలంగాణకి ఏమీ చేయలేదు. మీకు ఇంటికి పోయే టైం వచ్చేసింది. మీకు ఇంకా ఎప్పుడునూ ఈ తెలంగాణ ప్రజలు ఓట్లు వేయరు. భారతీయ జనతా పార్టీకి ఫ్యూచర్ నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఎంత సరి ఎలక్షన్ నడిస్తేనూ బీజేపీ గవర్నమెంటే వస్తుంది. దానికి మేమంతా కష్టం పడాలా, పల్లెలకు పోవాలా. ఈ ఏమి సంవిధానం చేంజ్ చేస్తాను అని చెప్పిండాడు ఈ కేటీఆర్ కేసీఆర్, వాయిన్నే చేంజ్ చేసి మేము ఫామ్ హౌస్ పంపించాలని నిడిచి ఇక్కడ నాకు మాట్లాడేకి ఛాన్స్ ఇచ్చిన బండి సంజయ్ అన్నకి ఆయన నేతృత్వంగా ఈ తెలంగాణకు మంచిది కావాలా, మీరంతా ఆయన జొత్తా ఉండాలా, మేము అంతా ఉంటాము అనేసి నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. మునిసామన్నకు ధన్యవాదాలు. భారత్ మాతాకి బండి సంజయ్ అన్న నాయకత్వం, బండి సంజయ్ అన్న నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. 30 రోజుల క్రితం పాలమూరు జిల్లాలో అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని 2వ విడత పాదయాత్ర ప్రారంభం చేసి పాలమూరు పేద ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తూ మన మహేశ్వరం గడ్డపైకి వచ్చినటువంటి సంజయ్ అన్నకు అపూర్వంగా స్వాగతం పలుకుతూ మన మహేశ్వరం గడ్డ గురించి మార్గదర్శకం చేయాల్సిందిగా సంజయ్ అన్నను కోరుతున్నాము. భారత్ మాతాకి. నాకంటే చాతనవుతుంది, మీకు చాతనవుతలేదా? ఇలా ఎండ బాగున్నది, వేడి బాగున్నది. పొద్దున తిల్లే మన నర్సిరెడ్డి మన రావణ ఇళ్ళకొచ్చి పట్టుకొచ్చారు, బస్సులోకి వెళ్ళి పట్టుకొచ్చారు. నన్ను హలో టిఫిన్ తినలేదంటే టిఫిన్ లేకుండా అందరూ వేడి చేస్తుందరు రా అని చెప్తే వాళ్ళు వచ్చినందుకు ఆలస్యమైంది. ఈ టైం అయిందన్న. మీరేమో టిఫిన్లు చేశారు, లంచ్ చేశారు. లంచ్ చేశారు కదా, గట్టిగా చంపారు కదా, చంపిరా? అబ్బో ఏ అబద్ధాలు చెప్పకురే. నువ్వు 3 పూటలు తిన్నావు ఇవాళ. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. వందే వందే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, వేదిక పైనటువంటి పెద్దలు, మహేశ్వరం మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోదరుడు శ్రీ మధుసూదనాచారి గారు, భారతీయ జనతా పార్టీ జిల్లా రథసారథి సీనియర్ నాయకులు శ్రీ నరసింహారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రభారి అయినటువంటి కొల్లాపూర్ ఎంపీ మా అన్న కోలార్ ఎంపీ అన్న పార్లమెంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కొనియాడు. అటు కాంగ్రెస్ లేస్తే ఇక్కడ ఒక్కడే లేస్తాడు, లేచి ఈయన బ్యాన్కాలు కూర్చుంటారు. మా మునుస్వామి గారు, భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు పాపన్న గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొప్పు భాష గారు, మా జంగన్న గారు, ఇతర వేదికమైనటువంటి పెద్దలు. రమణ పేరు చెప్పలే? అబ్బు చెప్పలే, మీరు ఏమంటారో అని చెప్పరా? నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దలు సోదరుడు శ్రీ శ్రీరాములు యాదవ్ గారు, ఈ జిల్లా సహాయ ఇన్ఛార్జ్ మా సోదరుడు అరుణ్ గారు, ఇతర భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు తిట్టుకోదాను జరా, టైం బాగైంది అందుకే పేర్లు ఎవరు చెప్తలేను. మా అన్నలకు, అక్కలకు, తమ్ములకు, చెల్లెలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఇప్పుడే రావని చెప్పిండు, మా నర్సింహుడు అని చెప్పిండు, మా 3 సంవత్సరాలు గర్జించిండు, గాంధించాడు. అవునా కాదా? ఏం చేద్దామంటే తెలంగాణకి అట్లా అయిపోయే పరిస్థితి. ఏమంటే ఇవాళ పొద్దు నుంచి మీడియాతో మాట్లాడుతున్నారు, ఏడవేనా కూడా సమస్య అంటే ఒక్కొక్క ఒక్కొక్క సమస్య. అలంపూర్లో స్టార్ట్ చేసినామన్న యాత్ర, 14వ తారీఖు స్టార్ట్ చేసినాం. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు స్టార్ట్ చేసినాం. ఆ పర్వదినాన్ని స్టార్ట్ చేసినాం. ఇవాళకి 29 రోజులు, వాడికి 30 రోజులు, వాడికి 30 రోజుల నుంచి మండు టెండలో, ఎర్ర టెండలో, కాళ్ళు నచ్చినా, చేళ్ళు వచ్చినా, నడుము నచ్చినా, ఏళ్ళు వచ్చినా, ఏం వచ్చినా కూడా, సన్ స్ట్రోక్ అయినా, ఫుడ్ పాయిజన్ అయినా, డిహైడ్రేషన్ అయినా, ఏదైనా కూడా నేను నడుము ముఖ్యం కాదు, నాతో పాటు అనేక మంది కార్యకర్తలు నాతో పాటు నడుస్తున్నా. ఆ నడిచడానికి ఒక్కసారి గట్టిగా చప్పలు కొడితే సంతోషపడతాం. వాళ్ళ కుటుంబాలు పక్క పెట్టారు, వాళ్ళ కుటుంబాలను ఒప్పించారు, మెప్పించారు. 31 రోజుల పాటు నేను ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనను పోతున్నా. పేదల కష్టాలు తెలుసుకోవడానికి మోడీ గారి సూచన మేరకు
గల్లీ గల్లీలో గ్రామంలో బస్తీలో తిరిగి పేదల కష్టాలు తెలుసుకుంటాం, పేదల ఇబ్బందులు తెలుసుకుంటాం. వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు, మోడీ గారి ప్రభుత్వ సంక్షేమ పథకాలేంది, కేసీఆర్ ఇచ్చిన హామీలను ఏ విధంగా విస్మరించి పేదోళ్ళ పొట్టగొడుతుడు, పేద రక్తం దాగుతాడు, ఎటువంటి దుర్మార్గ పాలన, ఎటువంటి అవినీతి పాలన, ఎటువంటి గడిల పాలన, ఎటువంటి నియంత పాలన, ఎటువంటి మూర్ఖత్వ పాలన, ఎటువంటి కుటుంబ పాలనను తెలంగాణ రాష్ట్రంలో పాలిస్తుండో ఈ విషయాలన్నీ స్పష్టం చేయడానికే ఇలా రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర, మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రలో ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తామన్నాం. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తప్పకుండా అమలు చేస్తాం. రాంగరంగా మా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన మా లంబాడి అక్కలు వండలు కలిసారు. మట్టిలో మాణిక్యాలన్న, చదువులో టాప్, స్పోర్ట్స్లో టాప్, అన్నిట్లో టాపే. కానీ ఉద్యోగాలు రావు, చదువుకుందామంటే పైసలు లేవు, కూలి చేసుకుందామంటే కూలి పని లేదు, వ్యవసాయం చేసుకుందామంటే భూమి లేదు, ఏమి లేక ఇవాళ అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. మన ముఖ్యమంత్రి మూర్ఖుడు ఎస్టీ రిజర్వేషన్ అన్నాడు. ఎస్టీ రిజర్వేషన్ బిల్లు పంపంటే మతపరమైన రిజర్వేషన్ పెట్టి పంపుతున్నాడు. ఒప్పుకుంటామా అన్న? మతపర రిజర్వేషన్లు ఒప్పుకుందామన్నా? చెప్పాలే, ఒప్పుకుందామా? నేనన్నా ఎందుకు ఇవ్వాలి అన్న, హైదరాబాద్లో మొన్నంటే గెలిచామన్నా, మొన్న గెలిచాం హైదరాబాద్లో 40 సీట్లం. పోయినసారే గెలిచడం హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ గెలిచేది. కానీ ఎంఐఎం పార్టీకి ఇలా కాంగ్రెస్ పార్టీ గతంలో 4% రిజర్వేషన్ ఇచ్చింది, దాన్ని టీఆర్ఎస్ పార్టీ ఇంకా అమలు చేస్తున్నది. కాబట్టి అలా బీసీలైన హిందువులు గెలవాల్సిన 70 స్థానాల్లో ఇలా 4% ఉన్నటువంటి ముస్లింలను బీసీలుగా గుర్తించడం వలన 4% రిజర్వేషన్ ఇవ్వడం వలన హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానంలో ఎంఐఎం పార్టీ గుండాగాళ్ళు పోయిసారి గెలిచిరన్న. అందుకే మనం ప్లాన్ చేసిన రాష్ట్ర అధ్యక్షునిగా ఎట్టి బస్లో భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్ గడ్డ మీద కాషాయపు జెండా ఎగిరేయాలి. 4 సీట్లు కాదు, ఎంఐఎం పార్టీ కాదు, కాంగ్రెస్ వాడు, ఎంఐఎం పార్టీ వాడు, టీఆర్ఎస్ వాడు, టీడీపీ వాడు అందరు కలిసి వస్తా కూడా ఎట్టి బస్లో మెజార్టీ సాధిస్తాం. భాగ్యనగరంలో హిందువులను ఓటు బ్యాంక్ మార్చాం. హిందూ ఓటు బ్యాంకు దమ్మేందో హిందూ సమాజం సంఘటితమైతే, హిందూ సమాజం తన సంఘటిత శక్తిని, ఐక్యతా శక్తిని ప్రదర్శిస్తే ఏ విధంగా సీట్లు సాధిస్తామో 4 స్థానాలున్న భారతీయ జనతా పార్టీని భాగ్యనగర్ గడ్డ మీద 48 స్థానాలు గెలిపించిన నా భాగ్యనగర్ హిందూ సమాజానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు రుణపడి ఉంటుందన్న. 4% ఇచ్చిన వాళ్ళకు సిగ్గులేదు, 4% అమలు చేసిన వాళ్ళకు సిగ్గులేదు. ఎందుకు ఇవ్వాలన్నా 4%? అనేక కార్పొరేషన్లు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అనేక విధాలుగా ఆందోళన చేసింది. ఇప్పటికే హిందువుల కోవతులు దెబ్బతీస్తున్నారన్న ఇవాళ వాళ్ళందరూ కూడా. మటన్ ఎవరు కొట్టాలన్న? మటన్ కట్టుకోళ్ళు మటన్ కొట్టాలి. ఎవరు మటన్ కొడుతున్నారన్న? ఈ మటన్ షాప్. బట్టలు ఉతుకాలన్నా, సాగోళ్ళు బట్టలు ఉతుకాలన్నా, నా రజక సోదరులు బట్టలు ఉతుకాలన్నా, ఇమ్రాన్ మోడ్రన్ డ్రై క్లీనర్స్ అన్న పుట్ట కొడుతున్నా. బంగారం పనులు పనిచేయాలన్నా, గోల్డ్ స్మిత్ కార్మికులు, మా గోల్డ్ స్మిత్లు హౌస్ లో బంగారం పనిచేయాలన్నా. అజం జ్యువెలర్స్ ఎవడన్నా కురవృత్తులు దెబ్బతీసేది? ఏం చేయాలన్నా? పాలకులు బీసీల కురవృత్తులను దెబ్బలు తీసి ఒక వర్గానికి కొమ్ము కాస్తే చూస్తూ ఊరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదన్నా. అందుకే మతపరమైన రిజర్వేషన్లు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమని తెలిసినప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇవ్వాలన్న సోయలేదు, ఇవ్వాలన్న ఇంట్రెస్ట్ లేదు. అందుకే ప్రత్యేకంగా పంపు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్టీ రిజర్వేషన్ల బిల్లు అంటే ఇప్పటికీ పంపకుండా కేంద్రం రిజర్వేషన్ బిల్లును వాపస్ పంపిందని చెప్పి ఎస్టీ సామాజిక వర్గాన్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తుడు. ఎక్కడ ఎస్టీ తండాల అభివృద్ధిలో ఎస్టీ తండాలను గ్రామ పంచాయతీగా చేస్తామని చెప్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఎస్టీ గ్రామ పంచాయతీలకు, కనీసం తండాలకు ₹1 కూడా ప్రత్యేక నిధి ఇచ్చిన దాకా ఇప్పటికీ పిల్లలు నమ్ముకుంటారన్నా, ఇప్పటికీ బాల్య వివాహాలు చేసుకుంటారన్నా. ఇక్కడనే రాంగా చూసిన నేను ఎండి తండాలో విలువైన 350 ఎకరాల స్థలాన్ని కూడా కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తుంటే ఎంత దుర్మార్గం ఆలోచండి. ఇక్కడ మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి శాసనసభ్యురాలను గెలిపించారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నమ్మి శాసనసభ్యురాలను గెలిపించారు. ఇలా టీఆర్ఎస్ పార్టీ కండువప్పున్నది. మీరు ఓట్లేసిన మీ నిర్ణయాన్ని శిరస వహించాల్సిన ప్రజాప్రతినిధులు మీ నిర్ణయాన్ని ధిక్కరించి, మీ ఆలోచన ధిక్కరించి, మిమ్మల్ని అవమానాలకు గురి చేసి మీరు ఓటు వేసిన ఓటుకు విలువ లేకుండా
ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎందుకు చేరినారంటే మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధి కోసం చేరినట. ఎంత అభివృద్ధి చెందిందన్న టీఆర్ఎస్ పార్టీలో చేరినాక ఒక్కసారి చడి మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి చేయలే, వాళ్ళు వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందిన తప్ప మహేశ్వరం నియోజకవర్గంలో ఒక్క డిగ్రీ కాలేజ్ లేదు, ఇక్కడ 100 పడకల హాస్పిటల్ లేదు, ఇక్కడ కనీసం రోడ్ లేవు, కనీసం అభివృద్ధి లేదు. ఇలా వ్యవసాయం చేసుకుందామంటే వాళ్ళు సాగు లేక ఇలా రైతులు ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయ భూములను కూడా తక్కువ రేటుకు రైతుల దగ్గర కొని వందల రూపాయలతో రైతుల దగ్గర కొని కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతోని టీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు ఈ పేద ప్రజలను మోసం చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకొని ఫార్మాసిటీ పేరుతో పేద ప్రజల లైన్లు గుర్చుకొని కనీసం నష్టపరిహారం ఇవ్వకుండా ఎవరికో కొమ్ముగాస్తారు. ఇక్కడ అనేక పరిశ్రమలు వచ్చినాయి, మన స్థలాలు తీసుకున్నారు, మన వనరులు వాడుతున్నారు, కానీ స్థానికులకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో ఒక్కసారి ఆలోచించండి. స్థలాలు గుంజుకున్నారు తప్ప కనీసం ఏ ఒక్క యజమానికి కనీసం నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు. ఇలా అనేక సమస్యలు ఇక్కడ ఉన్నాయి. మొన్నటి నుంచి ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే అనేక సమస్యలు చెప్తున్నారు. రుణమాఫీ చేస్తా అని చేయలే, ఇంటికో ఉద్యోగం ఇస్తాన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఇంట్లో 5 ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. వాళ్ళ ఇంట్లో ఎవరు ఖాళీ లేరు, ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు జీతం ఇస్తున్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇస్తాన ముఖ్యమంత్రి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇండ్లు ఇస్తే వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి పేదలకు ఇల్లు ఇవ్వకుండా ఆయన మాత్రం 100 రూముల ప్రగతి భవన్ సంవత్సరం లోపల 800 కోట్ల రూపాయలు కట్టుకొని వాళ్ళు ఎట్లా జల్సాలు చేస్తుండో ఒక్కసారి ఆలోచించండి. ప్రధానమంత్రి అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రానికి ఇస్తాడు, అభివృద్ధి చేయాలని తప్పని నరేంద్ర మోడీ అనుకున్నది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధికి సహకరిస్తున్నాడు, పేరు ప్రఖ్యాత కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మహేశ్వరం మండలంలోని గ్రామ పంచాయతీలో టీఆర్ఎస్ పార్టీ నాయకులకు నేను సవాల్ చేస్తున్నా. ఈ చౌరస్తాకు రండి, మా నాయకులు వస్తారు. ఈ మహేశ్వరం మండలానికి, ఈ మహేశ్వరం నియోజకవర్గానికి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులు ఇచ్చిందో మీరు స్పష్టం చేయండి, శ్వేతపత్రం విడుదల చేయండి. మా నరేంద్ర మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ మహేశ్వరం నియోజకవర్గానికి గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులు ఇచ్చిందో స్పష్టం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైతు వేదికలకు 10 లక్షల రూపాయలు ఇచ్చినామన్నా, శ్మశాన వాటికలకు 11 లక్షల రూపాయలు ఇచ్చినాం, పల్లె ప్రకృతి వనానికి 2 లక్షల రూపాయలు ఇచ్చినాం, డంపు యాళ్లకు 2 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇలా లైట్లకు పైసలు ఇచ్చినాం. ఉదయ పథకం కింద లైట్లు పోల్స్ మనం ఇస్తే ఇలా వాళ్ళ పథకాలుగా చిత్రీకరిస్తారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 5 కిలోల బియ్యం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫ్రీ ఇస్తే ఇలా బియ్యం అమ్ముకున్న కేసీఆర్ ఒక్కొక్క పేద దగ్గర నుంచి కిలోకు రూపాయి వసూలు చేస్తుంటే ఇలా పేదల బియ్యాన్ని కూడా కొని ఇలా అమ్ముకునే పరిస్థితికి వచ్చినటువంటి మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద టాయిలెట్స్ నిర్మాణం మనం చేస్తున్నాం, కమ్యూనిటీల పైసలు మనం ఇస్తున్నాం, హరితారం పేరు మీద కంపా నిధులు మనం ఇస్తున్నాం, 14th to 15th ఫైనాన్స్ పేరు మీద రోడ్ల కోసం మోర్ల కోసం అనేక నిధులు మనం ఇస్తుంటే ఇలా సర్పంచ్లను ఇబ్బంది పెడుతూ, సర్పంచ్లను హరిఘోష పెడుతూ కేంద్రం ఇచ్చే నిధులతోని కరెంటు బిల్లు కట్టిస్తున్నారు, మున్సిపల్ గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు ఇస్తున్నారు, ట్రాక్టర్లు కొనమంటున్నారు. అనేక రకాలుగా సర్పంచ్లను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. నేను అడుగుతున్న టీఆర్ఎస్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ ప్రాంతాన్ని ఏలుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము ఇల్లు ఇచ్చినాం, అడగండి పోయి మీ ముఖ్యమంత్రి అడగండి. ఏ ముఖ్యమంత్రి, నేను మహేశ్వరం నియోజకవర్గంలో శాసన సభ్యురాలిగా గెలిచిన, నా ప్రాంత ప్రజలు ఓట్లేస్తే గెలిచిన, ఇవాళ నా ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నాను. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మోడీ గారు ఇల్లు ఇస్తే మా మహేశ్వరం నియోజకవర్గానికి ఎందుకు ఇల్లు ఇస్తలేమని చెప్పి నా ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తని చెప్పి ఈ శాసన సభ్యులకు పోయి అడిగే దమ్ముందా? ఒక్కసారి ఆలోచించండి. ఏ ముఖ్యమంత్రి, నా శాసనసభ నియోజకవర్గంలో నువ్వు ఇంటింటికి ఉద్యోగం ఇస్తావు, నిరుద్యోగ బుద్ధి ఇస్తావు, నా యువకులు ప్రశ్నిస్తున్నారు, నా నిరుద్యోగ యువత ప్రశ్నిస్తున్నది. ఇంటికో ఉద్యోగం ఎప్పుడు వస్తుందక్క, ఇంటికి నిరుద్యోగ బుద్ధి ఎప్పుడు ఇస్తావు అక్క అని చెప్పి నన్ను ప్రశ్నిస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి గడిలకు అడిగేద్దాము ఇక్కడ శాసన సభ్యురాలకుందా? ఒక్కసారి ఆలోచించండి. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, భారతీయ జనతా పార్టీ మీకోసం పనిచేస్తుంది, మీ ఆకాంక్షల కోసం పనిచేస్తుంది, మీ ఆశయాల కోసం పనిచేస్తుంది. సిరిపురం జాదయ్య
సిరిపురం యాదయ్య త్యాగాన్ని భారతీయ జనతా పార్టీ వృధా పోనీయదు. సిరిపురం యాదయ్య ఈ తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల కోసం ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం కావాలి, నేను ఆత్మహత్య చేసుకుంటానే ఈ మహేశ్వరం నియోజకవర్గంలో నా తమ్ముళ్లకు ఉద్యోగాలు వస్తాయి. నేను బలిదానం చేస్తానే ఇక్కడ రైతులకు న్యాయం జరుగుతుంది. నేను ఆత్మహత్య చేసుకుంటేనే తెలంగాణ వస్తుంది. నేను ఆత్మహత్య చేసుకుంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పి జై తెలంగాణ అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న సిరిపురం యాదయ్య త్యాగాన్ని వృధా పోనీయదన్న భారతీయ జనతా పార్టీ. ముఖ్యమంత్రికి సిగ్గుండాలన్నా, ముఖ్యమంత్రికి సిగ్గుండాలి. ఎవరైతే తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమకారులను బల్లెలనుకొని బరుసలనుకొని తరిమి కోరుతాడో జై తెలంగాణ అంటే ఈ తెలంగాణ నుంచి తరిమి కోరుతామని చెప్పి తెలంగాణ ఉద్యమకారుల మీద లాఠీ చార్జ్ చేయించి టీఆర్ గ్యాస్ ఉపయోగించి గాలిలో కాల్పులు జరిపించి ఉద్యమకారులను జైలుకు పంపించి ఉద్యమకారుల కాళ్ళు చేతులు విరగొట్టేటి ఉద్యమ ద్రోణులను సంకనేసుకొని రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ గా దోచుకుంటున్న ప్రభుత్వం అటువంటి మంత్రులను ఇలా ముఖ్యమంత్రి సంకలేసుకొని తిరుగుతుంటే ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రజల యొక్క క్షేమం మీద, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద, నిజమైన తెలంగాణ ఉద్యమకారుల మీద ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో ఒక్కసారి ఆలోచించండి. అభివృద్ధి విషయంలో మేం మాట్లాడుతున్నాం, కానీ మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉల్టా భారతీయ జనతా పార్టీని విమర్శించే ప్రయత్నం చేస్తున్నది. ఏమైందన్నా మంకాల్లో ఇవాళ నిరుపేద పూజారిని హత్య చేసి బావిలో పడేస్తే వాళ్ళ ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు, సిగ్గుండాల టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఒక పేద స్వామీజీని హత్య చేస్తే కూడా కనీసం ఇప్పటికీ విచారణ జరుగుతలేదు. వరంగల్లో పేద పూజారిని గుళ్ళ పోయి మర్డర్ చేసిరన్నా, పేద పూజారిని గుళ్ళ పోయి మర్డర్ చేసిన వరంగల్లో శవయాత్రకు నేపోతే నన్ను అరెస్ట్ చేసిరన్నా. చివరికి పోలీసుల కళ్ళు కప్పి ఆ పేద నిరుపేద పూజారిని శివయాత్ర నేను చేసిన పాడే మోచినన్నా. ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాలే, ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాలే. అరే నిరుపేద పూజారిని హత్య చేసే అంతిమయాత్రలో పాల్గొంటే కూడా ఒక వర్గం ఓట్లు పోతే అని భావించే మీరారా కురాన సిక్కుల వాళ్ళు, మీరారా మన ధర్మం గురించి ఆలోచించేది. ఏమైందన్నా నాగరాజు ఏం తప్పు చేసిందన్నా? నిరుపేద దళిత యువకుడు నాగరాజు ఇష్టపడి కష్టపడి అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడన్నా, ఎందుకు హత్య చేయాల్సిందన్నా? ఏమైందన్నా శాసన సభ్యురాలకి గొంతు కనీసం ఖండించేది స్థాయి లేదన్నా. మంత్రి కూడా కనీసం ఒక దళిత యువకుని హత్య చేస్తే స్పందించలేదంటే, హత్యను ఖండించలేదంటే, ఆ కుటుంబాన్ని కనీసం పరామర్శించాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల బతుకులు ఏ విధంగా బర్బాద్ అవుతున్నాయో ఒక్కసారి ఆలోచించనన్నా. అందుకే తెలంగాణ రాష్ట్రం పేదోళ్ళు బలిదానం చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నా. రాంగ మా యాదేశ్ తమ్ముడు చెప్తున్నాడు, అన్నా వంకలు మేమే విన్నామన్నా. పేద పూజారి ఇప్పటికీ మా అందరికీ గుర్తొస్తున్నా, ఆ స్వామీజీ గుర్తొస్తున్నా. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం అన్నది, దానిని కూడా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నా. గుళ్ళను వీழ்తలేరు, గుడి మింగుతారు, గుడి లింగాన్ని మింగని మూర్ఖులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. అందుకే పేదోళ్ల బలిదానం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న. శ్రీకాంతాచారి పేదోడు, ఈశాంత్ రెడ్డి పేదోడు, సుమన్ పేదోడు, యాదయ్య పేదోడు, పోలీస్ కిష్టయ్య పేదోడు. ఈ కేసీఆర్ కుటుంబం ఏం త్యాగం చేసిందన్న? కేసీఆర్ మీద కేసులనేయన్నా అయినాయి. కేసీఆర్ మీద ఈఎస్ఐ స్కామ్, సహారా స్కామ్ కేసులు కేసీఆర్ మీద అయినాయి. తెలంగాణ ద్రోహి కేసీఆర్ అన్న, తెలంగాణ ద్రోహి కేసీఆర్. తెలంగాణ బిల్లును ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీ 1400 మంది బలిదానం తర్వాత ఆలస్యంగా బీజేపీ ఒత్తిడికి తలవుగా ప్రవేశపెడితే సుష్మా స్వరాజ్ సపోర్ట్ చేస్తే, భారతీయ జనతా పార్టీ మద్దతు చెప్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. బీజేపీ మద్దతుతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ భిక్షతోని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం రాజ్యం వెళ్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెడితే ముఖ్యమంత్రి ఓలే, తెలంగాణ ఓటింగ్ లో ముఖ్యమంత్రి పాల్గొనలే. ఏ రోజు పార్లమెంట్ లో తెలంగాణ గొంతెత్తలే. దొంగ దీక్షలు చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. రాత్రి మందు దాగిడు, తెల్లారి జ్యూస్ దాగిడు, విలేకరులు వస్తే నటించలే, జీవించుడు, శవం లెక్క వనడు. విలేకరులు లేచి యాక్టింగ్ చేసినన్నా. నేను చెప్పిన విషయం కాదు. ఆ రోజు కేసీఆర్ పక్కనున్న నిజమైన ఉద్యమకారులు
కేసీఆర్ నటనను చూసి భరించలేక ఇవాళ బయటికి వచ్చి అన్ని విషయాలు బయట పెడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గజ 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 పడుతున్నాడు. భారతీయ జనతా పార్టీలో ఉద్యమకారులు ఏరుతున్నారు. నా బండారం అంతా, నా నటనంతా తెలంగాణ సమాజానికి తెలిసిపోతున్నది. భారతీయ జనతా పార్టీ అడుగడుగునా నన్ను అడ్డుకుంటున్నది. భారతీయ జనతా పార్టీ అడుగడుగునా నా అవినీతిని బయట పెడుతుందని భావించే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేస్తూ, నాన్ అవైలబుల్ కేసులు పెడుతూ, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ, కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిన ఈ మహేశ్వరం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ప్రజలను దొంగతనంగా బెదిరించి పైసలిచ్చి ఇలా పార్టీలు మార్చుకునే స్థాయికి వచ్చినట్టే మీ నీచమైన బుద్ధికి, మీ దగులుబాజీ వేషాలకు ఇలా మిమ్మల్ని ఎన్నుకున్న మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు తలదించుకుంటారు. నేనట మోకాళ్ళ మీద నడుస్తున్నారు. కొంతమందికి అలవాటు అన్న, ఏ పార్టీ అధికారులకు వస్తే వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి, మైన్స్ పేరు మీద, రియల్ ఎస్టేట్ పేరు మీద అడ్డగొలుగా సంపాదించిన కేసులు బయటకు వస్తాయని చెప్పి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి ఉన్న జంపు జినాలు జంప్ అవుతారు. వాళ్ళు గోడ మీదనే ఉంటారు. గోడ మీద పిల్లగా గోడ మీదనే ఉంటారు. అధికారం ఇటేస్తే ఇడుదుంటారు, అటు వస్తుందంటే అటు దుంటారు. వాళ్ళకు ప్రజల కష్టాలు అవసరం లేదు, ప్రజల ఇబ్బందులు అవసరం లేదు, ప్రజా సమస్యలు పరిష్కరించే అవసరం లేదు, ఈ మహేశ్వరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు, పేదలను బాగు చేయాల్సిన సోయిలో లేరు. వాళ్ళకు కావాల్సింది అక్రమంగా సంపాదించుకోవాలి, అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకోవాలి, తరతరాలు నేను బతకాలి, నా కుటుంబం బతకాలి, నేను పోతే కొడుకు, కొడుకు పోతే అల్లుడు, అల్లుడు పోతే బిడ్డ, లేకుంటే మనవడు. ఫ్యామిలీ ప్యాకేజ్ లెక్క మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుటుంబం ఫ్యామిలీ ప్యాకేజ్. ఈ రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం నియోజకవర్గంలో కూడా ఫ్యామిలీ ప్యాకేజ్ లెక్క ఇలా రాజకీయాలు ఏ విధంగా ముందుకు సాగుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఇలా భారతీయ జనతా పార్టీ శ్రీరాములు యాదవ్ గారి తండ్రితో పేరుతో శ్రీరాములు యాదవ్ రాలే, శ్రీరాములు యాదవ్ తాత పేరు చెప్పి రాలే, నరసింహారెడ్డి గారు తాత పేరు చెప్పి, నాన్న పేరు చెప్పి, ముత్తాత పేరు చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకుడు కాలే. మా భాష తాత పేరు చెప్పు, అన్న పేరు చెప్పు, తమ్ముని పేరు చెప్పు, ఇలా భారతీయ జనతా పార్టీ నాయకుడు కాలే. మా మునుస్వామి భారతీయ జనతా పార్టీ నాయకుడు తాత పేరు, అమ్మ పేరు చెప్పి రాలే. అరే బండి సంజయ్ తాత పేరు చెప్పి, అయ్య పేరు చెప్పి, నాన్న పేరు చెప్పి రాలే. మేము నమ్మిన సిద్ధాంతం కోసం కమిట్మెంట్ తోని, కెపాసిటీతోని ధైర్యంగా భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ, జై శ్రీరామ్ అంటూ కాషాయపు జెండా పట్టుకొని, కమలపు జెండా పట్టుకొని ఈ పేద ప్రజల కోసం, బడుగు బలైన వర్గాల కోసం ఇలా కష్టపడి ఇష్టపడి యుద్ధం చేసి ఈ కేసీఆర్ గడిలో బందీ అయిన ఆ తెలంగాణ తలని బంధ విముక్తురాలు చేయడం కోసమే భారతీయ జనతా పార్టీ ఈ ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టింది. అందుకే అన్నలారా, ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అధికారం వచ్చే వరకు సమయం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీలకు అధికారం ఇచ్చారు, టీఆర్ఎస్ పార్టీలకు అధికారం ఇచ్చారు, టీడీపీ వాళ్ళకి అధికారం ఇచ్చారు, అందరికీ ఇచ్చారు అధికారం. ఒక్కసారి ఇవ్వండి, మీకు సేవ చేసేందుకు భారతీయ జనతా పార్టీకి అవకాశం. మీకు చాకిరీ చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది, మీకు సేవ చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఆ అద్భుత అవకాశాన్ని మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత మండు టెండలో ఇంత బ్రహ్మాండమైన స్వాగతం పలికినటువంటి మహేశ్వరం మండలం యొక్క భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఈ అశేష ప్రజలకు, అక్కలకు, తమ్ములకు, అన్నలకు, చెల్లెలకు, అమ్మలకు, పెద్దలకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి. రేపు సాయంత్రం ఎన్ని గంటలకైనా మీటింగు ఏడా తుక్కు కూడా అందరు వస్తారు కదా, అందరు ఒరిజినలే కదా, ఒరిజినలే, అంత డూబ్గానే వాళ్ళు లేరు కదా. ఏం లేదు, ఒరిజినల్ అయితే రాని, డూబ్ అయితే రాకుండ్రి, రాని వాళ్ళంతా డూబే అన్నా. మన హీరో వస్తున్నాడా అమిత్ షా, అవునా కాదా? హీరో రేపు గర్జిస్తాడు, రేపు గాంధిస్తాడు. లక్షలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇలా బహిరంగ సభకు స్వచ్ఛందంగా తరలిస్తున్నారు. ఆ గ్రౌండ్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నినాద జోరు హోరు ఆట పాట విన్న తర్వాత, లక్షలాది మంది సంఖ్యను చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా చరిత్ర సృష్టించబోతుందో రేపు భారీ బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా తెలంగాణ సమాజానికి చెప్పే ప్రయత్నం చేద్దాం. అందరూ తరలి రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేసి ముగిస్తున్నాను. ధన్యవాదాలు.
హలో, ఒక్క నిమిషం అన్న. మనందరికీ ఒక్కటేందంటే అన్నకు ఒక భయం ఉంది, ఈడ మీటింగ్ పెడితే రేపు 10కి వస్తున్నారు అని. అన్న మహేష్ పోలు ఈడ కాదన్నా, ఇంకా నువ్వు 8 రోజులు పెట్టు, 8 రోజులు రానిక రెడూరు సవితమ్మ ఇంటికి తెలిచేంత వరకు ఇక్కడ కసి కట్టుకుంటారని చెప్పిన. రేపు పెద్ద ఎత్తున 5 గంటలకు ప్రతి ఒక్కరు ముందొచ్చి ఆ కుర్చీలలో కూర్చోవాల్సిందిగా, మనం అందరం ఆ కుర్చీలో కూర్చొని అయిపోయేంత వరకు లేవద్దు. అదేవిధంగా ఎమ్మెల్యే కుర్చీ ఇవ్వము, అడు కుర్చీ ఇవ్వమన్నా, ఏ కుర్చీ ఇవ్వము ఇడికెళ్ళి మీరు మహేష్ రెడ్డి అడుగుపెట్టారు. కానీ ఒక్క మనవి, మీరు ప్లీజ్ రిక్వెస్ట్, మా యువత అంతా అందరికి సహకరించాలి. జర ఫోటోలు అన్న లంచ్ టైం 3 అయిపోయింది, ఇంకా కిలోమీటర్ అందరూ సహకరించాలని కోరుకుంటూ అన్నగారు మాట్లాడుతూ. కోళ్లపడకల్ గ్రామస్తులు కొంతమంది భారతీయ జనతా పోరాటంలో కోళ్లపడకల్ ఈ గ్రామస్తులు సంజయ్ గారి సమక్షంలో పార్టీలో చేరుతారు. పేరు కొద్దిగా కొందరిగానే భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ అన్న గారి ఈ యాత్ర సందర్భంగా పోరన్న గ్రామం నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీలోకి చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సోదరులు కొద్దిగా అదే భారతీయ జనతా జిల్లా యువమోర్చా మండల యువమోర్చా బండి సంజయ్ అన్న గారికి యువమోర్చా నాయకులు సన్మానం చేస్తున్నారు.